పండుగకు ఊరికి రాలేదని మా వాళ్ళు అలిగిర్రు. మొన్నటి సంది ఏమై పిల్ల వస్తున్నావా లేదా అని ఒకటే ఫోన్లు చేసిర్రు. ఇక వశంగాక స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. ఊరికి రాలేదని మా వాళ్ళు పందెం కోడి తీరుగానే ఎగురుతుర్రు. ఏం చేస్తాం, డ్యూటీ ఉన్నదాయే. కానీ ఊర్లలో ఈసారి పండుగ మస్తు జోరుగా నడుస్తుంది. మా అక్క శైలలో ఆటలు పాటలు ముగ్గులు చూడనీకైతే రెండు కళ్ళు సరిపోతలేవు అన్నట్టు లీడర్ సభలు కూడా గట్టిగానే చేసుకుర్రు పండుగ. చూద్దాం పర్రి వాళ్ళ సంబరం. ఉత్తప్పుడు మీటింగుల మీద మీటింగులతోని గడియ పురుషత లేకుండా ఉంటాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. కానీ ఎంత రికాము లేని పనులున్నా యాట సంక్రాంతి పండుగకు మాత్రం సొంతూరు నారావారి పల్లెకు ఇడవకుండా పోతుంటాడు. ఇట్లనే ఈసారి కూడా నారావారి పల్లెల పండుగ గట్టిగానే చేసిండ్రు. అందులో సారు ముఖ్యమంత్రిగా గెలిచినాక వచ్చిన సంక్రాంతి పండుగ కాబట్టి ఇంత ఎక్కువనే చేసిండ్రు సంబరాలు. ఆడోళ్లకు ముగ్గుల పోటీలు పెట్టిండ్రు, చిన్న పొలగాన్లకు ఆటల పోటీలు పెట్టిండ్రు. సీఎం సారు మనవాడు దేవాన్సు కూడా గోనె సంచిల జొర్రి గెంతులేసిండు. అందరి పిల్లలతో పాటు తను అంత హోదా ఉన్నప్పటికీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయడం ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో సీఎం సారు మనవాడు మస్తు హుషారే ఉన్నాడు. ఇక బాబు సారు ఇంటోళ్ళంతా అక్కడనే కుర్చీలు వేసుకొని కూకొని అన్ని పోటీలు చూసి సంబరపడ్డారు. గెలిచిన వాళ్ళకు ఇనాములు ఇచ్చిండ్రు. ముగ్గుల పోటీలల్లో గెలిచిన వాళ్ళకే కాదు, పోటీలల్లో ముగ్గులేసిన వాళ్ళందరికీ 10,000 బహుమానం ఇస్తామని చెప్పిండ్రు. పండ్ల పని పుట్టినూరులో ఎలుగుల చేసే పనులు సురువు చేసిండు ముఖ్యమంత్రి. ఈసారి అధికారంలో ఉన్నారు కాబట్టి సైకిల్ పార్టీ, పువ్వు పార్టీ, గిలాస పార్టీ లీడర్లు అంతా జిల్లాల పోటీ పండుగ సంబరాలు గట్టిగానే చేస్తుండ్రు. తీరొక్క తీర్ల పబ్లిక్ ను ఆర్చుకుంటారు. నగరిలో మాజీ మంత్రి రోజా భోగి మంటల చుట్టూ స్టెప్పులు వేసింది. ఇగిటు తెలంగాణలో కూడా లీడర్ సాబులు పండుగకు ఎవల నియోజకవర్గంలో వాళ్ళు పబ్లిక్ తోని కలిసి పండుగ చేసుకున్నారు. మంత్రి పొన్నం సారు యములాడ రాజన్న దర్శనానికి పోయిండు. కోడె మొక్కులు మొక్కి అయ్యగార్ల దీవెనార్తులు తీసుకున్నాడు. అటు ఇంకో మంత్రి జూపల్లి సారు మాధవ స్వామి దర్శనానికి పోయి పూజలు చేసి దీవెనార్తులు తీసుకున్నాడు. గిట్లా పండుగ పూటల్లో లీడర్ సాబులంతా ఊర్లల్లో పబ్లిక్ తోని చుట్టాలు పక్కాలు అందరితోని కలిసి మస్తు జోరుగా పండుగ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ పుణ్యమా అని పట్టణాలన్నీ ఖాళీ అయినాయి. ఎప్పుడు ట్రాఫిక్ జామ్లతోని రికాం లేకుండా ఉండే రోడ్లన్నీ ఇప్పుడు మస్తు ప్రశాంతంగా కానొస్తున్నాయి. పబ్లిక్ అంతా ఊర్లకు పోయి సంబరాలు చేసుకుంటుర్రు. అత్తగారింటికి కొంతమంది, అవ్వగారింటికి కొంతమంది, దోస్తుల ఇళ్లకు, చుట్టాల ఇళ్లకు, ఇట్లా ఎవ్వళ్లకు పసందైన జాగకు వాళ్ళు పోయిర్రు. ఇట్లనే ప్రధానమంత్రి మోడీ సార్ కూడా పండుగకు ఓ ఇంటికి పోయిండు. చూడుర్రి, అందరూ సొంతూర్లకు అటు ఇటు పోతే ప్రధానమంత్రి మోదీ సారు ఈసారి సంక్రాంతి పండుగకు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఇంటికి పోయిండు. అగ చూడరే, పెద్ద సార్ వస్తున్నాడని ఇల్లంతా పూలతోని అందంగా ముస్తాబు చేసిండ్రు. చెరుకు గడలు, రంగురంగుల కుండలు, ఎద్దుల బండి, పతంగులు, బండి చక్రాలు తీరొక్క తీరులో పెట్టిండ్రు. ఆటలు పాటలు కూడా జోరుగా నడిచినాయి. ఇక మోదీ సార్ బండి దిగంగానే మెగాస్టార్ చిరంజీవి, కిషన్ రెడ్డి, తతిమ లీడర్లంతా ఎదురు పోయి అరుచుకున్నారు. పువ్వు పార్టీ లీడర్లు, సెంటర్ మంత్రులు, ఎంపీలు అందరు పోయిండ్రు పండుగ దావత్కు. ఇక పెద్దసారు పోయిండంటే దావత్ చిన్నగా ఎట్లుంటది చెప్పుర్రే. అందుకే తీరు వంటలు వండించిండ్రు. అవి చూడరు ఎన్ని తీరులున్నాయో. చిన్న చెకోడీలు, జంతికలు, బెల్లంతో తయారు చేసే మిఠాయిలు, కాకినాడ కాజాలు, బెల్లం గవ్వలు, సున్నుండలు, కజ్జికాయలు, నువ్వుల అరిసెలు, పూతరేకులు, ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు చాలా పెద్దగానే ఉన్నది. అగో గివేంటి పండ్లు కూడా పెట్టినరా అనుకున్నారు. అవి పండ్లు కావు, అవి కూడా స్వీట్లే. సంక్రాంతి పండుగకు గిట్లా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు తోటి లీడర్లందరినీ ఇంటికి పిలిచి గట్టిగానే దావత్ ఇచ్చిండు. తెలంగాణకేంచి కూడా పువ్వు పార్టీ లీడర్లంతా పోయిండ్రు. ఇక మన పండుగలు పబ్బాల గొప్పతనం ఏసోంటిది, అందులో సంక్రాంతి పండుగ గొప్పతనం ఏంటిది అనేది ముచ్చట్లు ఆడుకున్నారు లీడర్లు. మోదీ సారు కూడా ముచ్చట్లు చెప్పిండు. ఏమైనా సంక్రాంతి పండుగకు ఢిల్లీ లీడర్లందరికీ తెలుగు వంటలు, తెలుగు మిఠాయిల రుచి చూపించిండు కిషన్ రెడ్డి సారు.
దేశంలో అన్నిటికంటే పెద్ద జాతర ఏందంటే మనోళ్ళకు తెలిసింది మేడారం జాతరనే. కానీ అంతకు మించిన జాతర, అంతకంటే పెద్దగా అయ్యే జాతర ఇంకోటి ఉన్నది. అదే మహాకుంభమేళ. సోమవారం శురువైంది. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జాతర జోరుగా నడుస్తుంది. త్రివేణి సంగమం, సాధువులు, సంతులు, పబ్లిక్ తోని కిక్కిర్చింది. పాండ్రట్ల పోయి చూసొద్దాం ఆ కథ ఏందో. 144 ఏండ్లకోసారి వచ్చే మహాకుంభమేళ జాతర సురువైంది. అగ చూడర్రే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజు లక్షల మందితోని కిటకిటలాడింది. పొద్దుగాల బొక్కలు కొరికే సలిల కూడా గజగజ వణికితమయ్య గాని గంగల మునిగిండ్రు. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసేకి సంగమానికి ఒక్క మన దేశం పబ్లిక్కే కాదు, దేశాల నుంచి లక్షల మంది వస్తున్నారు. సోమవారం పొద్దుగాల 7:30 లోపే 35 లక్షల మంది పుణ్యదానాలు చేసిండ్రంటే చిన్న ముచ్చట కాదు పోయినరే. 45 దినాలుకి ప్రయాగరాజు కిక్కిర్చిపోతది. ఏం తక్క 35 కోట్ల మంది వస్తారని అంచనా వేసిండ్రట సర్కారోళ్ళు. ఎక్కడ ఎవ్వలకేం ముష్కిలు కాకుండా అన్ని తీర్ల బందోబస్తు చేస్తున్నారు పోలీసోళ్ళు. ఇక మహాకుంభమేళలో 6 స్నానాలు చేస్తారట. తొలుత రాజ స్నానం సోమవారం నాడు ఒడిచింది. సంక్రాంతి పండుగకు 2వ స్నానం. అటెనక 29 నాడు మౌని అమాస వస్తున్నది. ఆయాల 3వ స్నానం. ఫిబ్రవరి 3వ తారీఖు నాడు వసంత పంచమి ఉన్నది. ఇక ఆయాల 4వ స్నానం అట. ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి నాడు 5వ స్నానం. ఆఖరికి మహాశివరాత్రి నాడు అంటే ఫిబ్రవరి 26వ తారీఖు 6వ స్నానంతో కుంభమేళ ముగుస్తుంది అన్నట్టు. సాధువులు, సంతులు, బాబాలు ఇట్లా కోట్ల మంది త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారు. మహాకుంభమేళ టైంలో 3 నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేస్తే మస్తు పుణ్యం దొరుకుతుందట. అందుకే ఎక్కడెక్కడోళ్ళు బయటి దేశాల నుంచి కూడా వస్తుంటారు జనాలు. అందుకే 10,000 ఎకరాలలో ఏర్పాట్లు చేసిండ్రు. 50 లక్షల నుంచి 1 కోటి మంది ఉండేటట్టు సవలతులు చేసిండ్రు. 55 పోలీస్ స్టేషన్లు, 45,000 మంది పోలీసోళ్ళు బందోబస్తు చేస్తున్నారు. 45 దినాలు మస్తు ఘనంగా నడుస్తుంది కుంభమేళ. ఇప్పుడు అని చెప్పుడు కాదు కానీ రాష్ట్రంలో ఏ కార్యం ముంగటేసుకున్నా కూడా ముందుగా ఖమ్మం జిల్లాకెంచి షురూ చేస్తుంటారు లీడర్లు. కొత్త పార్టీ పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా కట్టాలన్నా, లేకుండా ఇంకేదన్నా పని చేయాలన్నా ముందుగా లీడర్లకు ఖమ్మమే యాదకొస్తుంది అన్నట్టు. ఇప్పుడు షేయి పార్టీ మంత్రులు కూడా కొంతమంది గుంపయ్యి ఇలా ఖమ్మం పోయిర్రట. మరి ఏం పని మీద పోయిర్రు, ఎందుకు పోయిర్రు అనేదంతా మనం కూడా పోయి అరుచుకొని వద్దాం పారి. 72 గజాల చోటు, ఒక పడక గది, లోపల బాత్రూము, వంట గది, కింద పాలిస్ బండలు, ముంగట మెట్లు, గోడకు దేనికి ఎంత అయిందనేది లెక్కలు. 5 లక్షలలోనే ఇందిరమ్మ ఇల్లు ఎట్ట కట్టుకోవాలనేది దాని మీద సర్కారోళ్ళు కట్టించిన నమూనా ఇందిరమ్మ ఇల్లు ఇది. ఖమ్మం జిల్లాలో తిరిగేతందుకు పోయిన కాడ తతిమ్మ మంత్రులతో కలిసి కూసుమంచిలా కట్టిన ఇంటిని పొంగులేటి సారు రిబ్బెన్ కత్తిరించి సాల్వ్ చేసిండు. అరువులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాబోయే ఇందిరమ్మ రాజ్యం 4 సంవత్సరాలలో ఈ విడతలోనే 20 లక్షల ఇళ్లు కట్టాలని చిత్తశుద్ధితో ఎన్ని వడదొడుగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కుట్రాలు, కుతంత్రాలు జరిగినా పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం, పేదవాడి కల నెరవేర్చడం కోసం, పేదవాడి కూడా ఒక గూడుని ఏర్పాటు చేయటం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక. పడక గది 12.4 x 10.3 ఫీట్లు ఉంటే ముంగట హాల్ ఏమో 9.5 x 10 ఫీట్లు ఉండే తట్టు కట్టిర్రు. ఇట్లా పొంగులేటి సారు ఒక్కడే కాదు, చిన్న సీఎం బట్టి సారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్లు సుతా ఇవాళ ఖమ్మంలో తిరిగిర్రు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుబండలు బాతిర్రు అందరు కలిసి. 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేయని పథకాలన్నీ చేశాం. మహిళలందరికీ బస్సులో ఉచితంగా తిరిగే కార్యక్రమాన్ని చేశాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేశాం. రుణమాఫీ పేరు మీద 22,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. కూలి వాళ్ళకి, వ్యవసాయ భూమి లేని నిరుపేద కూలి ప్రజలు, ఇవన్నీ చేసే ఈ పనులు ఇంటింటికి తీసుకువెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా మనందరిపైన ఉంది.
అంతేకాదు ఇగటు కలెక్టరేట్ల అధికారులతో మీటింగ్ కూడా పెట్టారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్లను ఎట్టెట్ట కట్టాలి, కట్టిన ఇండ్లను ఎవరెవరికి పంచాలి, రేషన్ కార్డుల సంగతి ఏంది, రైతు భరోసా ముచ్చటేంది అనేటి అన్ని మాట్లాడారు. ఇగిట ఒకటే పాలి 5 మంత్రులు జిల్లాలో తిరిగేటాళ్లకు జిల్లా అంతా కలకల్లాడింది అనుకో రాదులే. ఎటు చూసినా 3 రంగుల జెండలే కానొచ్చినాయి ఇవాళ ఖమ్మం జిల్లాల. గాని అధికారంలోకి వచ్చిన కాంచి ఎడుపోయినా మంత్రులంతా గుంపే పోతున్నారు పోండ్రి. ఇప్పుడంటే టైం దొరకలేదు కానీ చిన్నగున్నప్పుడు పతంగులు భలే ఎగిరేస్తుండే. నేనైతే మా అన్నలతో పోటీపడి ఎగిరేసేదాన్ని. బడికి ఎగనామం పెట్టి పాడబడ్డ గోడలెక్కి పతంగులు పిలాయించేటోళ్ళం. మంచిగా కన్నాలేసి పొడుగుత తోక పెట్టి ఎగిరేస్తే మోగుల మీద పక్షులతో పోటీపడి ఎగిరేది పతంగి. మా వాడకు మా పక్క వాడకు పతంగి పోటీ తగ్గఫర్ అవుతుండే. ఎక్కువ పతంగులు ఎవరు తెంపితే వాళ్ళు మునగాళ్ళు అన్నట్టు. ఎక్కువగా ఈ సంక్రాంతి యాళ్ళలోనే పతంగులు ఎగిరేసేటోళ్ళం అన్నట్టు. ఈసారి పతంగుల పండుగ ఎట్లా సాగింది ఒకసారి చూద్దాం పారి. గుడ్లగూబ పాతంగి, పులి పాతంగి, నచ్చంత్రాల పాతంగి, కోడి పుంజు పాతంగి, డెడ్డిబేల్ పాతంగి, సూపర్ మ్యాన్ పాతంగి, చాప పాతంగి, మ్యారియో పాతంగి, ఇటు వెంకటేశ్వర స్వామి పాతంగి, డ్రాగన్ పాతంగి. ఓ ఇట ఒకటా రెండా తీరు పాతంగులు. మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న పరేడ్ గ్రౌండ్ లో పెట్టిన పతంగుల పండుగకు ఏం తక్కువ 40 దేశాలకేంచి గిసువంటి తీరు గాలిపటాలు పట్టుకొని వచ్చారు గాలిలోకి ఎగిరేసేందుకు. రెగ్యులర్ గా మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. అరౌండ్ 15 years నుంచి చేస్తున్నాము. ఇదివరకు మనకు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో అయ్యేది ప్రోగ్రామ్. అదో దాని తర్వాత ఇక్కడ నుంచి దగ్గర 4-5 years నుంచి ఇక్కడ అవుతుంది. బాలాజీ థీమ్ ని తీసుకున్నాము. ఇది కార్బన్ ఫ్యాబ్రిక్ లో మేము రెడీ చేసాము. ఇది ఇంపోర్టెడ్ క్లాత్ అనమాట. ఏదైనా మేము ఫస్ట్ ఈవెంట్ వచ్చానో ఫస్ట్ ఈ కేటగిరీ ఇచ్చిన తర్వాతనే ఈవెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. మేము రెగ్యులర్ దేశ విదేశాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము. రెగ్యులర్ గా గుజరాత్ ఈవెంట్ లో అక్కడ ఫస్ట్ ఈవెంట్ అవుతుంది 11th, 12th. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక్క పాలేం కాదట, పాతేడు వస్తాడట. పాతేడు ముందుగాల గీ పతంగి ఎగిరేసినాకనే తదింబ పతంగులు ఎగిరేస్తాడని అనుకొస్తున్నాడు గీ అన్న. ఇక గీళ్ళని చూడలే గాలికి ఎగిరిన పతంగిని ఎంత గట్టిగా పట్టుకుంటున్నారో. ముగ్గురు ఒడిసి పట్టుకున్నా ఉత్తగానే మీది గుంజుకపోతుంది. ముగ్గురు బయటనే ఆగుతలేదంటే ఇక ఒక్కలైతే మీది మొక్కనే ఈడ్చుకపోవడే ఉంటది. ఇక అదొక భోగి సంక్రాంతి పండుగ అనేది ఈ ప్లేస్ లోనే మాకు స్టార్ట్ అయినట్టుంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ పతంగుల పండుగ సోమవారం కేంచి బుధవారం దానిక అంటే 3 వద్దులు నడుస్తుందట. ఇక ఇటు బల్లకోటి సెలవులు ఉండుతోని గాలిపటాలు దారపుంటలు అందుకొని నేనంటే నేను అనుకుంటా తెల్లారి తాలకనే గ్రౌండ్ లకు వచ్చి పొల్లగాళ్ళు. ఇక అటు గాలిలకు పతంగులు ఎగిరేస్తుంటే పట్టణంలో పండుగ చేసుకునేటోళ్ళు బాగా మురిసి ముప్పందం అవుతున్నారు. ఇక గంత పెద్ద కార్యం పెడితే మన లీడర్లు రాకుండా ఊకుంటారా? వాళ్ళు సుత రానే వచ్చేళ్ళు. ఈ కార్యాన్ని సాల్వ్ చేసేళ్ళు. అటంక దారాలు పట్టుకొని పతంగులు ఎగిరేసేళ్ళు. ఇక పట్టణంలో ఏమో పతంగుల పండుగ, అటు పల్లెలనేమో పిండి వంటలు, ముత్యాల ముగ్గులు, ఆటలు పాటలతోని మస్తు జోరుగా అవుతున్నాయి పోండ్రి ఈ 7 సంబరాలు. సంక్రాంతి పండుగ అంటే 3 వద్దులు మస్తు సంబరంగా చేసుకుంటారు. తొలుత నాడు భోగి మంటలు, రెండో నాడు మకర సంక్రాంతి, మూడో నాడు కనుమ. ఇట్లా ఊళ్ళల్లో పండుగ సందడి ఉంటుంది. ఆటలు పాటలు డాన్సులు ముగ్గుల పోటీలు పిండి వంటలతోని మస్తు సంబరంగా పండుగను జరుపుకుంటారు. అట్లా దేశం అంతా సంక్రాంతి పండుగకు భోగి మంటలు వేసుకొని పెయ్యిని గరం చేసుకుంటుంటే గీ ఊరోళ్ళకు మాత్రం గసొంటి ఏం ఉండవంటుర్రు చూడుర్రి. ఊరంతా శివమతం అంటుంటే నాదొక్కంది గురుమతం అంటాడ వెనకడికోగడు. ఆగో అట్టనే ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొన్ని ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్ ముచ్చట కూడా. సంక్రాంతి పండుగ గోలిగా దేశం అంతటా భోగి మంటలు వేసుకుంటుంటే నరసన్నపేట మండలంలో ఉన్న బసివలస, రెడ్డికపేట, చింతవానిపేట ఊరోళ్ళు, గార్ల మండలంలో ఉన్న బూరపల్లి ఊరోళ్ళు, కోటబొమ్మాలి మండలంలో ఉన్న పెద్ద బొమ్మిడి ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్ మాత్రం గా పండుగ ముచ్చట ఎత్తలేరు. ఎందుకనేది గా ఊళ్ళోళ్ళే చెప్తారు. ఇక మా తాతండ్రులు కాండి మాకు ఇది భోగి మంట లేదు. అప్పుడు కాండి మాకు తెలియదు అది మంటలు వేయడం. ఆ మంట వేసిన ఆయన చచ్చిపోయాడు. భోగి మంట వేస్తుంటే భోగి మంటలు పడిపోయి చనిపోయాడు అనేసి అక్కడ కండాలు మానేశారు. ఇప్పుడు నాకు 80 సుమారు అయిపోయింది. నాకు కాదు, మా తండ్రి ఉన్నాడు కూడా లేదు. ఈ మడక్కలు ఈ బసి వలసలే లేదు. భోగి తక్కిన ఉన్నాయి. భోగి మంట ఇక్కడ వాసన లేదు. అగనాట వెనకడ తాతలు తండ్రుల కాలం నాడు భోగి మంటలు వేసుకునేటోళ్ళట కానీ ఇప్పుడు అసలే వేసుకుంటలేరాట. అప్పట్లో భోగి మంటలలో పడి కొంతమంది కాలి జీవిడిచిలాట. అందుకనే ఇక అప్పటి సంది భోగి మంటలు వేసుకుంటే బంద్ చేసినామని అనుకొస్తున్నారు. ఇక వీళ్ళు ఇట్టంటుంటే ఇప్పటి పడుసు పొల్లగాళ్ళు ఏమంటున్నారు ఏనోలే. పెద్దలు చెప్పే విషయం ఏంటంటే ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి కూడా లేదు. మరి ఇప్పుడు మనం చేయకూడదు. చేస్తే ఏదైనా జరుగుతుంది ఒక అపోహతో ఉండడం జరుగుతుంది. మాకైతే చాలా బాధగా ఉన్నది. మా తరంతో కాకుండా మా పిల్లలు కూడా ఎఫర్ట్ పడుతుంది. ఏఐ కూడా అప్డేట్ అయింది. బట్ మనకి ఇప్పుడు కూడా భోగి అనేది మా విలేజ్ లో జరుపుకోవట్లేదు కాబట్టి చాలా బాధగా ఉంది. చేస్తామని పిల్లలు అల్లరి పెట్టినా
మరి వద్దని పెద్దవాళ్ళు చెప్తాండ్రు, అందుకు మానేసినాము. మాకు అందుకే సొమ్మల పండుగ లేదు, భోగి మంట లేదు, ఏది లేదు. మాకు అందుకే ఆవుల పూజ లేదనేసి అనుకుంటాను. మంచిగా చుట్టుముట్టున్న ఊళ్ళల్లో ఏటి పండుగ సంబరాలను చూస్తుంటే మాకు కూడా చేసుకుంటే మంచిగుండు అనిపిస్తుంది అనుకోవచ్చుండు గీ అన్న. మరి చూడాలకి ఊళ్ళల్లో ముందు తరాల పొల్లగాళ్ళకి ఏమన్నా ఈ పండుగ ముచ్చట్లు తెలిసేటట్టు చేస్తారో, లేకుంటే ఎప్పటి లెక్కనే భోగి మంటలను దూరంగా పెడతారో అనేది అడ్డంక ముచ్చట గాని ఎప్పుడో అయిన దానికి ఇప్పుడు కూడా గదే భయంతో బతుకుతున్నారు కదా. ఏమో తీయాలి, ఎవరి భయం వాళ్ళది మరి. కార్తీక మాసంలో దీక్షలు షురు అయితే సంక్రాంతి నాడు మకర జ్యోతి వరకు బగ్గ తరలొస్తుంటారు అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తులు. మకర జ్యోతి దర్శనంతో ఏమైపోదు, జ్యోతి కానొచ్చినాక 4 ఒద్దులకు మెట్ల పూజ ఓడిచినాక స్వామివారి దర్వాజలు మూస్తారు అన్నట్టు ఈసారి మకర జ్యోతి దర్శనాలకు పోయేటి భక్తుల సందడి ఎట్లుంది, జ్యోతి దర్శనానికి సౌలతులు ఏమేం చేసిరు అనేదంతా తెలుసుకోవాలి కదా. చలో శబరిమల. జ్యోతి దర్శనానికి భాగ్యగా పడ్డారు అయ్యప్ప భక్తులు. ఆంక్షలు లేవు, ఆగబట్టులు లేదు. ఎంతమంది వచ్చినా దివ్య జ్యోతిని చూడొచ్చు అనేటాళ్లకు మకర జ్యోతిని కండ్లాల చూసేందుకు బగ్గ గదిలో వచ్చారు అయ్యప్ప స్వాములు. ఇక వచ్చిన అయ్యప్ప స్వాములకు దర్శనం ఇచ్చేందుకు స్వాములు కూడా తయారు ఉన్నాడు. మకర జ్యోతి నాడు శబరిమల అయ్యప్ప స్వామిని అలంకరించేందుకు తిరువాభరణాలు పట్టుకొస్తున్నారు గుడి పెద్దయ్యవార్లు. గావిడితోని మకర విలక్కు నాడు స్వామివారిని శృంగారిస్తారు అన్నట్టు. పతనం తిట్ట పందలంలో ఉన్న ఒక గుళ్ళకేంచి శబరిమల గుడి దానికయ్యేటి తిరువాభరణం ఘోషయాత్రను చూసేందుకు బగ్గ గదిలో వచ్చారు. ఇప్పుడు ఒక్కపాలెం గదటనుల్లో ఏండ్ల కమానంకేంచి వస్తున్న ఆచారం ఇట తిరువాభరణం పట్టుకొచ్చుడు అనేది. స్వామియే శరణం అయ్యప్ప అని అయ్యప్పని దలుసుకుంటా తవ్వెంట పూజలు చేసుకుంటా చెక్క పెట్టెల ఆభరణాలను పెట్టుకొని వస్తున్నారు. ఇట ఇగో గిల్లు నెత్తిన పెట్టుకొని మోసుకొస్తున్నారు చూసిరా, గియ్యగా తిరువాభరణాలు. ఇక ఇదిట్టుంటే ఇటు మంగళవారం నాడు పొద్దుకాల 6ంటికేంచి 7ంటి దానిగా మకర జ్యోతి కానొస్తుందట. శబరిమలకేంచి ఓ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండ మీద 3 మాటల మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. సూర్యుడు మకర రాశిలకు వచ్చేటాళ్లకు ఈ జ్యోతి దర్శనం దొరుకుతుంది అనేది అయ్యప్ప స్వాముల నమ్మకం. జ్యోతి దర్శనంతో గుడి మూసేస్తారేమో అనుకునేళ్ళు అట్టేం లేదు. జనవరి 20వ తారీఖు నాటి దానిక దర్శనం చేసుకోవచ్చు. జ్యోతి దర్శనాలకు పోయిన సాములేటు దగ్గరికేంచి చూసి వస్తారు గాని కడమోళ్ళు అయితే టీవీలలో చూసి మనసు తుర్తి చేసుకోవాల్సిందే. మళ్ళా ఇక ఇప్పుడు పోవాలన్నా పోయేందుకు వశపడదు, మళ్ళేడన్నా పోయేద్దురు కానీ ఇప్పటికైతే టీవీలో చూసి తుర్తిపడులే. ఇక ఇన్ని ముచ్చట్లున్నాయి, అవి కూడా ఫటాఫట్ దానాదని చూసేద్దాం పారి. కొత్త అల్లుళ్లను అరుసుకున్నట్ల ఏలూరు జిల్లా అత్తమామల రూటే సపరేట్ పో. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువు ఊళ్ళే ఉండేటి ఆకుల పీర్ల స్వామి వాళ్ళింటికొచ్చిన కొత్త అల్లుడిని గట్టిగార్చుకుండు. ఏం తక్కువ 365 తీర్ల వంటలు చేసి ముంగడ పెట్టిండు. మరిగా అల్లుడు ఎప్పుడు తింటాడు అనేది అటెంక ముచ్చట. కానీ గీళ్ళు చేసిన వంటలు వాళ్ళు చేసిన మర్యాదలు చూసినాక పెళ్ళంటూ చేసుకుంటే ఏలూరు జిల్లా పిల్లనే చేసుకుంటా అనేటట్లున్నారు పొర్రి రానిగా. సంక్రాంతి పండుగ సంబరాల సంగతి అటుంచుర్రి గాని గీ చైనా మాంజాలతోని పెద్ద నెత్తి నొప్పి మోపోయింది కదా జనాలకు. తగిలినాయి అంటే మెడల్ దెంపుడే. అందుకనే చైనా మాంజాలు వాడొద్దు, పబ్లిక్ పానాలు తీయొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా వినకుండా ఉండేటాళ్లకు ఇక పట్నం పోలీసోళ్ళు మాంజా దారాలు అమ్మేటి దుకాణాల మీద పడ్డారు.